ఆయన వివేకానంద యొక్క భక్తి శ్రద్ధల్ని పరీక్షించాడు కూడానండి. అంతేకాదు ఎప్పుడైనా వివేకానంద ఇతరులతో పాటు సేవ చేయడానికి వస్తే నువ్వు చేయవద్దనేవాట. ఎందుకంటే గురుసేవ పవిత్రులు చేస్తుంది, నువ్వు ఇప్పటికే పవిత్రుడు అయ్యా, నువ్వు చేయనక్కర్లేదనేవారు. పావనుడు నువ్వు అనేవాట. అంతేకాదు తనపై ఒక ప్రత్యేకమైన ప్రేమను చూపిస్తున్నారు పరమహంసాన్ని పోల్చుకున్నాడు నరేంద్రుడు. పైగా అందరి ముందే చెప్పేస్తున్నాడు ఆయన. ఆ చెప్పడం వల్ల బ్రహ్మ సమాజం వాళ్ళు ఇది వరకు రామకృష్ణ పరమహంసని ఎంత ఆదరించిన వాళ్ళు ఇప్పుడు ఆదరించడం కూడా మానేసట్టండి. నరేంద్రుడు గొప్పతనం వాళ్ళ ముందే చెప్పడం వల్ల. పైగా అవతల వాళ్ళు ఏమో అనుకుంటారా ఏమిటో ఆలోచించేవాడు కాదు పరమహంస. పసివాడి మనసు ఆయనకి, అందుకు ఉన్నట్టే మాట్లాడేవాడు. ఒకసారి నరేంద్రుడు అన్నారు, మీరు నాపై ఉన్న ప్రేమతో చాలా పరుషంగా మాట్లాడుతున్నారు, అందరిని బాధపడేటట్టు. అంతేకాదు మీరు అతి ప్రేమ నా మీద పెంచుకున్నారు అనిపిస్తుంది. నాకు అనిపిస్తోంది జడభరతుడు జింకపై ఎలాంటి మోహం పెంచుకున్నాడో మీరు నాపై ఎలా పెంచుకున్నారు అనిపిస్తోంది అని అంటే, బాగా చెప్పేవయ్యా, కానీ నిన్ను చూడకుండా నేను ఉండలేనయ్యా. ఎప్పుడైనా నరేంద్రుడు రాకపోతే చాలా బాధపడేవట. అమ్మవారి దగ్గరికి వెళ్ళి అతను వచ్చేటట్టు చెయ్యమ్మా అని అమ్మవారిని ప్రార్థించేవట. అంటే నరేంద్రుడు వ్యక్తిగా కాదు, ఆయన ఏం చూస్తున్నాడు అనేది ఇక్కడ గమనించవలసింది, ఆ సిద్ధపురుషుడు గమనించేది. మొత్తానికి ఆ విధమైనటువంటి ప్రేమ కనబరిచేవాడు. వివిధ వాదాలు జరిగేటప్పుడు కూడా ఈయన ఏం చేసేవారంటే, ఆయన మాట్లాడుతున్నప్పుడు అందులో కొన్ని విషయములు మీకు జరిగిన దర్శనాన్ని కూడా భ్రాంతులు అన్నట్టండి పరమహంసతో. నేను దేవతలను చూశాను అంటే అది మీ భ్రాంతి ఏమో అని కూడా అన్నట్టు. ఆయన ఆశ్చర్యపోయాడు. నాకు జరిగిన దేవతా దర్శనాలు ఇవన్నీ కూడా భ్రాంతి అంటావా అని కూడా ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి కాళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళేట్టు లోపలికి వెళ్ళి, చూడు ఎలా అంటున్నాడు, నేను చూసిన దివ్య దర్శనాలన్నీ కూడాను భ్రాంతి అంటున్నాడు అని మళ్ళీ బయటకు వచ్చి అమ్మవారు చెప్పారు, నాకు ప్రస్తుతం అలా అంటాళ్లే, తర్వాత నువ్వు పొందినవన్నీ సత్యములేని తన నోటితోనే ప్రపంచానికి చెప్తాళ్లే అని చెప్పింది నాకు కాళీ అని చెప్పారండి ఇక్కడ. అయినప్పటికీ ఇది అప్పటికి కాళీ మాత్రం అంగీకరించలేదు. అంగీకరించినప్పుడే అంగీకరిస్తాడు అని తన మనస్సులో అనుకున్నాడు. మొత్తానికి విశేషం ఏంటంటే, ఎవరైనా ఏదైనా ఇస్తే వెంటనే తాగేవారు కాదు పరమహంస. ఎందుకంటే వ్యక్తి హృదయ శుద్ధి లేకపోతే వాడు ఇచ్చేది పుచ్చుకునేవారు కాదు ఆయన. కానీ వివేకానంద ఏది ఇచ్చినా పుచ్చుకునేవారట. ఎందుకంటే అతడిలో ప్రజ్వరిల్లే జ్ఞానాగ్ని ఉందయ్యా. అందుకే అతడు ఏ దోషాన్నైనా అతడు దగ్ధం చేసుకోగలడు. అందుకే అతడికి విధి నిషేధాలు వర్తించవు అనేవారు. అంత విశేషంగా ప్రత్యేకంగా చూసేవారు మొత్తానికి. అయితే నరేంద్రుడు కూడా ఆయన పరిశీలించాడండి. ఈయనకి కామినీ కాంచనాలు పడవని చాలా మంది చెప్తున్నారు. పైగా ఎంత జితేంద్రుడో తెలుస్తున్నది. కానీ డబ్బు ఆశ పడుకుంటుంది, ఎంతో కొంత ఉంటుంది కదా, చూద్దాం అని ఈయనకి తెలియకుండా ఒకసారి పరమహంస పడుకున్న దిండు కింద ఒక కాసు పెట్టేటాడు. పరమహంసకు ఆ విషయం తెలియదు. తన మనంతాను పక్క మీద కూర్చుని ఒక్కసారి నిప్పు మీద కూర్చుని లేచి ఏదో జరిగిందని చూసి దులిపినప్పుడు రూపాయి పడింది. వెంటనే నరేంద్రుడు గమనించడాన్ని చూసి చిన్న నవ్వును పెట్టాడు. దీన్ని బట్టి ఆయన ఎటువంటి ఆ కాంచన మోహం లేకుండా ఎలా ఉండేది అనేది కూడా ఆయనకు తెలుస్తున్నది. ఈ విధంగా ఒకరినొకరు పరీక్షించుకుంటూ వారి యొక్క శుద్ధతని తెలియజేశారు. ఒకసారి ఒక సంఘటన జరిగిందండి. ఇది పరీక్ష అనుకోవచ్చు, లేకపోతే నరేంద్రుడు గొప్ప వ్యక్తిత్వం అనుకోవచ్చు. రామకృష్ణుడు ఒకసారి ఏకాంతంలో నరేంద్రుడిని పిలిచి, నాయన నేను చాలా కాలం తంత్ర సాధనలు మొదలు చేశాను తెలుసు కదా. చేశారని నేను 12 ఏళ్ల పాటు సాధన చేసి అద్భుతమైన సిద్ధులు పొందారని పరమహంస కథ చెప్పినప్పుడు మనం చెప్పుకున్నాం. ఏళ్ల తరబడి నేను చేసిన తపఫలంగా నాకు అనిమాద్య అష్టసిద్ధులు వచ్చాయి. అయితే ఒంటి మీద బట్ట జారిపోతున్నా పట్టించుకోన్నా లాంటి పిచ్చివాడికి ఆ సిద్ధులు ఎందుకు చెప్పు. ఒక పని చేస్తాను, నువ్వు అవన్నీ తీసుకో, నీకు ధార పోషిస్తాను ఆ సిద్ధులని. ఎందుకంటే నాకు జగజ్జనని చెప్పింది, ఆవిడ చెయ్యిదరుచుకున్న కార్యక్రమాల కోసం నువ్వు పుట్టేవట. నీ ద్వారా అనేక కార్యాలు అమ్మ చేయించబోతోంది. కాబట్టి ఆ సిద్ధులు నీకు నేను ధార పోషిస్తాను, నువ్వు అవసరమైనప్పుడు వినియోగించుకో అంటే వెంటనే ఒక మాట అన్నాడు, ఆ సిద్ధులు నాకు ఆ భగవద్ అనుభూతి పొందడానికి సహకరిస్తాయా? ఇది వివేకానంద వేసిన ప్రశ్న. దానికి ఉపకరించుకునాయనా అది తెలుసుకో. నువ్వు లౌకికమైన కార్యాలకి సహకరిస్తాయని, అయితే నాకు ఆ సిద్ధులతో ప్రయోజనం లేదు. నాకు కావలసింది భగవద్ అనుభూతి. అది ఎలా పొందాలో చెప్పండి, దానికోసమే నేను మిమ్మల్ని చేరాను. అంతేగాని అద్భుత సిద్ధులుగానే వచ్చేయి అంటే నేను లక్ష్యాన్ని విడిచిపెట్టి స్వార్థంతో దుష్ప్రేరణలు కూడా నాకు రావచ్చు కనుక నాకు వద్దు అన్నాడు. దీన్ని బట్టి చేతికొచ్చిన సిద్ధులను కూడా అక్కర్లేదన్నటువంటి ఉత్తమ వ్యక్తిత్వం నరేంద్రుడిని తెలుసుకోవాలి. ఇది పరీక్ష పెట్టారో లేదా నరేంద్రుడికి దివ్యత్వం బయటపడిందో.